ఊబకాయం ఒబేసిటీ అభివృద్ధి చెందిన దేశంలో సాంకేతికంగా వచ్చిన మార్పులు చూస్తుంటే సంతోషించాలో లేక ఒక విధంగా ఆరోగ్యపరంగా వచ్చే మార్పులను చూసి ఏ విధముగా ప్రతిస్పందించాలో సామాన్యులకు నిపుణులకు కూడా అర్థం కావటం లేదు. మామూలు కదలికలు కానీ వ్యాయామము కానీ పెద్దలకు పిల్లలకు కూడా ఉండటము లేదు. ప్రతి ఇంటికి ఇదివరకు ఫోన్ కనెక్షన్ ఒకటే ఉండేది. ఎక్కడ ఉన్నా ఫోన్ మాట్లాడటానికి అక్కడకు రావలసినదే. కానీ ఇప్పుడు 3 లేక 4 ప్రతి గదిలో ఉంటున్నాయి. అదే విధముగా టీవీలు కూడా. ఇందువలన మామూలు కదలికలు కూడా అవసరం లేకుండా అయిపోయింది. దీనికి తోడు కంప్యూటర్లు, ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్న దగ్గర నుండి కదిలే అవసరము ఉండటము లేదు. ఈ విధముగా మంచి ఆరోగ్యము చక్కగా ఉండే సన్నగా అవకాశము లేకుండా అవుతుంది. తరువాత ప్రతి వారికి ఇప్పుడు రిఫ్రిజిరేటర్లు, వాటిలో పాలు, పండ్లు, మందులు వాడుకోవటము కొరకు కాకుండా వండిన పదార్థములు మిగిలినవి కూల్ డ్రింకులు, ఐస్ క్రీములు నిల్వ చేసి ఆ పదార్థములు తినుట వలన కూడా ఊబకాయంతో బాధపడే వారి సంఖ్య పెరిగిపోతున్నది. పార్టీలలో బాగా క్యాలరీస్ ఉన్న ఆహారము, అది వేడిగా ఉండటం కోసము స్పిరిట్తో వెలిగే స్టవ్ల మీద పెట్టడము, వీటివన్నిటి వలన కూడా ఆ ఆహారము క్యాలరీస్ పెరిగిపోయి పెద్ద ఉపయోగము ఉండుటలేదు. పిల్లలు ఇండోర్ గేమ్స్ ఆడటము, బయటికి వెళ్ళి శరీరానికి అవసరమయ్యే కదలికతో ఆటలు తగ్గించేసి చెస్, వీడియో గేమ్స్ మాత్రమే ఆడుతూ ఇతరములైన ఆటలకు ప్రాముఖ్యత ఇవ్వటము లేదు. వీటన్నింటి వలన ప్రపంచ దేశాలన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నవి. ఎంతో ఆరోగ్యముగా సంతోషముగా గడపవలసిన జీవితం టీవీలకు, పత్రికలకు పరిమితమైపోతున్నది. పరిమితి లేకుండా తినటము వలన ఊబకాయం సమస్యను ఎదుర్కొంటూ ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.